ములుగు జిల్లా అంటేనే పర్యాటక ప్రాంతం. రామప్ప, లక్నవరం, బోగత జలపాతం ఇలాంటి ప్రదేశాలను చూడడానికి పర్యాటకులు తండోపతండాలుగా వస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు ప్రైవేట్ టోల్ గేట్లను ఏర్పాటు చేసి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు, టూరిజం పర్యాటకులు ఆరోపణలు చేస్తున్నారు. ఏజెన్సీలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ టోల్ గేట్లను ఎత్తివేయాలన్న సిపిఎం ములుగు జిల్లా కార్యదర్శి సాంబశివతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్మాణం చేపట్టినటువంటి అటవీ శాఖ అధికారులు చేపట్టినటువంటి ఫాస్ట్ గేట్లను తక్షణమే తొలగించాలి, అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టులను తొలగించాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాంబశివ అయితే కోరుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్ట్ ద్వారా పోయేటప్పుడు 50 రూపాయలు, వచ్చేటప్పుడు 50 రూపాయలు, అలా సామాన్యమైనటువంటి పేద ప్రజల మీద డబ్బులు వసూలు చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తక్షణమే అక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులను తొలగించాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతులు అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారం మన మధ్యలో సాంబశివ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు సమస్య ఏంటి, ఎందుకు అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టులను తొలగించాలనుకున్నారు? ఈరోజు ములుగు ఏజెన్సీలో ఉన్న పసరా ఏటూరు నగరంలో టోల్ గేట్లను పెట్టారు. ఈ టోల్ గేట్ పెట్టడం ద్వారా సామాన్య ప్రజల మీద భారం పడుతుంది, పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పడుతుంది. కారణం ఏంటంటే 60 కిలోమీటర్ల పరిధిలో NH 163 పేదంలో మత్సాపూర్లో ఒక టోల్ గేట్ ఉంది, గవర్నమెంట్ అథారిటీగా పెట్టింది. కానీ ఫారెస్ట్ అధికారులు ఎందుకు టోల్ గేట్ పెట్టారు ఇప్పటివరకు వివరణ ఇచ్చిన పరిస్థితి కూడా ప్రభుత్వం లేదు. ఏమంటున్నారు, మేము సులభతరం కోసం పెట్టారు. అసలు సులభతరం కాదు, నువ్వు పెట్టే హక్కు ఎవరిచ్చారు, హక్కు ఎవరిచ్చారని కూడా మీ సందర్భంగా అడుగుతున్నాం. ఒకప్పుడు 6 నెలల కింద 7 నెలల కింద చేసింది ఏంటి, 3 సంవత్సరాల కింద ఇది లారీల కోసం వసూలు చేయడానికి మేము చెక్ పోస్టులు పెట్టాము, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు దాన్ని మెల్లమెల్లగా ఏం చేసిందంటే డిజిటల్గా పెట్టేసి ప్రతి వాహనానికి 50 రూపాయలు పసరలో 50 రూపాయలు ఏటూరులో కట్ చేసి పెట్టారు. కానీ ఏ రూల్ ప్రకారం పెట్టారు? ఇది రాష్ట్ర వ్యాప్త రూల్ ఉందా, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? ఇది నష్టదాయకం కాబట్టి దీన్ని వెంటనే తీసేయాలని సిపిఎం పార్టీ గడిచిన వారం రోజుల నుంచి పోరాటాలు చేస్తూ ఉంది. దీనికి ప్రజా మద్దతు ఉంటుంది. ఈ రోజు కలెక్టర్ గారు వినతి పత్రం ఇచ్చాం. వాళ్ళు చెప్పేది కలెక్టర్ పర్మిషన్తో ఇచ్చామని చెప్తున్నారు. కానీ కలెక్టర్ గారు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు, మీరు ఆలోచిస్తాం, తీసేసే పని చేస్తామని చెప్పారు. దీని ద్వారా ఏమవుతుంది అంటే అటవీ కానీ మేము కాపాడాలంటున్నారు. అటవీ ఎట్లా కాపాడతారు, పర్యావరణం కాపాడాలంటున్నారు. ఈ వచ్చిన డబ్బుల్ని ఎక్కడ పెడుతున్నారో కూడా ఆలోచించే పరిస్థితి లేదు. ఆ డబ్బులు ఒక నెలకు ₹1 కోటి దగ్గర వస్తున్నాయి. ఈ డబ్బులు ఎటుపోతున్నాయి? రెండోది, పర్యాటక కేంద్రంకి వస్తున్న వాళ్ళందరికీ ఇట్లా వసూలు చేసే పద్ధతి ఉందని ప్రచారం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి టోల్ గేట్లు తీసేయాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల మీద భారం తగ్గించాలి. రెండో పాయింట్ ఏంటంటే వాజేడు, వెంకటాపురం, మంగాపేటలో పేదవాళ్ళు కూరగాయల కోసం పెట్టుకున్న టాటా ఏసీలు, లేకపోతే ఇక్కడున్న మిగతా రోజువారీకి తిరిగే ఏటున్నర హన్మకొండ తిరిగే టాటా ఏసీలకు వాళ్ళకు వచ్చేది అంతంత మాత్రం. వాళ్ళకు పోవడానికి 50 రూపాయలు, వచ్చడానికి 50 రూపాయలు, రోజుకు 3 సార్లు తిరిగితే ఒక్కొక్కరికి 300 రూపాయలు కట్ అవుతుంది. వాళ్ళు సంపాదించేది సంపాదన, పెరిగిన ధరలు, వాళ్ళ కష్టాలు, ఈఎంఐలు కూడా ఉన్నాయి. దీని ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అందుకోసం తీసేయమని చెప్తున్నాం. ఓకే, దీని మీద ఇప్పటికే ఇది ఫారెస్ట్ సంబంధించినటువంటి సమస్య కాబట్టి దీనిపై ఫారెస్ట్ అధికారి డిఎఫ్ఓ గారిని కలవడం జరిగిందా? వారికి ఈ సమస్య పిలపట్టడం జరిగిందా? డిఎఫ్ఓ గారితో మాట్లాడాం. డిఎఫ్ఓ గారు డిఎఫ్ఓ గారు ఒక రేంజరు అబ్దుల్ రెహమాన్ అన్నాడు, ఇది అధికారం ప్రకారం ఉంది, మేము రూల్స్ ప్రకారం చేస్తున్నాం. ఏ రూల్స్ ప్రకారం? రూల్స్ పెట్టమంటే రూల్స్ పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు స్పందిస్తలేరు. వాళ్ళు స్పందించిన ఎడల ఈరోజు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చినాం. ఒకవేళ ఇది చేయకపోతే మేము జిల్లా దిగ్బంధం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. పసరా ఉన్ను ఏటున్నర కేంద్రం రాష్ట్రంలో చేస్తాం మేము అంటా ఉన్నాం. ఒకవేళ మీరు లారీలకు వేసే హక్కు కూడా లేదు, ఇసుక లారీలకు. ఇప్పుడు అదే కాదు, బస్సులకు 200 పడుతున్నాయి. దీని ద్వారా ఇక్కడ రేట్లు పెరిగినాయి, ప్రజల మీద పడుతుంది. ఒక్క వాహనాలకే కాదు, బస్సులు పడడం ప్రజలు కూడా పడుతున్నాయి. కాబట్టి ఏ రూల్ ప్రకారం చేస్తున్నారో ఎవరు అడిగినా దాన్ని కరెక్ట్ చెప్పట్లేదు. డబ్బులు మాత్రం ప్రజల మీద గుంజుకుంటున్నారు. అడిగాం, ఒకవేళ ప్రభుత్వం ఈరోజు కలెక్టర్ గారు స్పందించి లేదు సీతక్క గారని ఆలోచించి, మాకు తెలిసిన సమాచారం సీతక్క గారు మొన్న ఆగి పసరా టోల్ గేట్ దగ్గర ఆగి అడిగిన పరిస్థితుంది. కానీ తీసేస్తామని ఆలోచన కూడా ఉందని కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ అంటున్నారు. కానీ అది లేదు. కాబట్టి జనరల్ ప్రజానికం కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది తప్పు అని పద్ధతిలో ఎప్పుడు లేని పద్ధతులు ఉంది. ఇదే కాదు, కామారం దగ్గర ఒకటి పెట్టారు. రెండోది మన కొత్తనారం దగ్గర, పసర దగ్గర, కొత్తనారం దగ్గర, మేడారం పోయే దగ్గర పెట్టారు. ఇదే కాదు, మొత్తం జిల్లాలో ఎక్కడైతే పర్యాటక కేంద్రం ఉందో ఏదో రకంగా ప్రజల దగ్గర డబ్బులు చేసే పద్ధతి ఉంది. ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పటికే మనం చెప్తున్నట్లయితే ఈ ములుగు జిల్లా అంటే పర్యాటక ప్రాంతం. పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసమే, అడవిలో ఉన్నటువంటి వన్యప్రాణాలను కాపాడి వారికి ఆహారంగా అందించడం కోసమే ఈ యొక్క చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది అంటున్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఇది చాలా ఆశాస్పదకం. ఎందుకంటే
వన్యప్రాణులను కాపాడడం కోసం డబ్బులు వీళ్ళ దగ్గర ప్రజల దగ్గర వసూలు చేసి పెడుతున్నాడంటే మరి ప్రజలు కట్టే ట్యాక్స్లేవి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులేవి, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులేవి, అటవీ పారిశ్రామికాలు చేసేదేంటి, మరి ఇప్పుడు కాపాడింది ఏంటి? ఎన్ని జంతువులను కాపాడావు, ఎన్ని మృగాలను కాపాడావు? మొన్ననే కూలిపోయిన చెట్లు 50,000 చెట్లు కూలిపోయినాయి. టొర్నడో వచ్చి మరి ఆ చెట్టును పునఃప్రారంభించడం ఇప్పటికి తీసేసినామా? ఇవి లేదు. రెండోది పర్యావరణం కాపాడాలంటారు. ఇంకో మాట, పర్యావరణం కాపాడడం అంటే పక్కనే ఉన్న ఇసుక మొత్తం ఎత్తుకోపోతారు, పర్యావరణం పోతుంది కదా, వాటర్ పోతుంది కదా. మరి దీని పరిస్థితి ఏంది? అనేక చెట్లు టేకు మధ్య పెద్దగి, అదేవిధంగా పెద్ద పెద్ద చెట్లు అన్నీ పోయిన పరిస్థితుంది. కానీ ఇప్పటికీ దాన్ని కాపాడిన పరిస్థితి లేదు కదా. ఈ పేరుతో ప్రజల దగ్గర తీసి ప్రజలు కొట్టడం అంటే దొంగే దొంగ అన్నట్టు చందంగా ప్రజల దగ్గర డబ్బులు కొట్టి ప్రజలకే పెడతాం, వన్యప్రాణులు కాపిస్తాం అనేది మాత్రం ఇది చాలా తప్పు. ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు ఈ మాట కూడా. ఇది కూడా తప్పు. ఇది ఇలాంటి రూల్స్ లేవు, ఏమి లేవు. ఇది కూడా తప్పు అని కూడా సిపిఎం పార్టీకి అనుకుంటుంది. ఒక రైట్ మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్టులను తక్షణమే రద్దు చేయాలని, లేని ఏడేలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పన్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఆ చెక్ పోస్టులను ఎందుకు నిర్మాణం చేపట్టారు, ఈ యొక్క సామాన్యమైన ప్రజల దగ్గర డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు, పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలి, లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సిపిఎం పార్టీ నాయకులు వారిని ప్రశ్నించగా వారికి ఎటువంటి సమాధానం కూడా ఇవ్వలేదని చెప్పి తెలియబడుతున్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. ఏదేమైనప్పటికీ అక్కడ చెక్ పోస్టులను రద్దు చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియపరిచారు. కెమెరామెన్ రవీంద్రతో సంపత్, 99.